త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ మట్టేవాడ ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో కొండా దంపతులు పాల్గొన్నారు. తన వద్దకు ఎవరూ శాలువాలు బొకేలతో రావద్దని, ఆ డబ్బులతో పేదలకు భోజనం పెట్టించాలని సూచించారు. ఇవాళ కరీంనగర్ మాజీ ఎంపీ చొక్కారావు వర్ధంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. నీతివంతమైన రాజకీయం చేస్తూ జిల్లా అభివృద్ధిలో చొక్కారావు తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. విశాఖలోని ఆరిలోవ 10వ వార్డులో స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఎంపీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై విశాఖ జిల్లా ఆరిలోవ ముస్తఫా కాలనీలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మల్లేశ్వరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. గోవధ చేయకూడదని అన్నారు. గాంధీ ఏవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్నటువంటి భువనగిరి జిల్లాకు చెందిన దంపతులకు బాల భీముడు లాంటి శిశువు జన్మించాడు. 9 ఏళ్ల క్రితం వారికి వివాహమైంది. అయితే సుమారు 4 కిలోల బరువుతో పుట్టిన బాబును చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగ్యం కలాన్ గ్రామ సమీపంలోని పొలాల వద్ద కొండచిలువ కలకలం రేపింది. ఒక వ్యక్తి మేకలు మేపుతుండగా కొండచిలువ ఒక్కసారిగా మేకపై దాడి చేసింది. ఈ ఘటనలో మేక తీవ్రంగా గాయపడింది. కరీంనగర్లోని మంకమ్మ తోట ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక జిరాక్స్ షాపులో సురేష్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్పల్లిలోని అనన్య హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గాల్ బ్లాడర్ ఆపరేషన్ కోసం ఈ నెల 26న ఆసుపత్రిలో చేరిన ఉమ్మల్ల మల్లయ్య ఆపరేషన్ అనంతరం తీవ్ర కడుపు నొప్పితో ఇవాళ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో కాశీ నుండి వచ్చినటువంటి పండితులచే కర్పూర హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.